హలో ఫ్రెండ్స్, లవ్ బర్డ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? అర్జున్ 2024లో ఉండే ఒక మోడర్న్ జెన్జీ అబ్బాయి. ఫుల్ స్పీడ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, 5Gయే తన ప్రపంచం. మాయ 2014లో ఉండే ఒక అమాయకమైన కానీ చురుకైన అమ్మాయి. 2G నెట్, ఫేస్బుక్ నడిచే కాలం అది. అర్జున్ తన కొత్త ఐఫోన్లో ఒక ఫుడ్ డెలివరీ యాప్ కస్టమర్ కేర్కి కాల్ చేయబోయి పొరపాటున ఒక నెంబర్ తప్పుగా టైప్ చేస్తాడు. అరేరే, ఈ ఆర్డర్ ఏమైందిరా బాబు, ఆకలి వేస్తుంది. మాయా రూమ్లో వెనక క్యాలెండర్ పై సెప్టెంబర్ 2014 అని చూపిస్తుంది. మాయా తన పాత శాంసంగ్ కీప్యాడ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరండి? ఏమండి, ఏంటి నా బిర్యానీ ఎక్కడ? గంట నుంచి వెయిట్ చేస్తున్నా. మీ యాప్ లో ట్రాకింగ్ కూడా చూపించట్లేదు. బిర్యానీ ఏంటి, యాప్ ఏంటి? పిచ్చా మీకు? రాంగ్ నెంబర్. ఏహే, ఓవర్ యాక్షన్ చేయకు. 5G నెట్ వాడుతున్నావు కదా, సిగ్నల్ రావట్లేదా? 5G నా బాబు, 4Gనే ఇంకా సరిగ్గా రాలేదు. నీకు 5G ఎక్కడ దొరికింది? పెట్రోల్ 70 రూపీస్ అయిందని అందరూ ఏడుస్తుంటే నీకు జోకులుగా ఉందా? అర్జున్ షాక్ అవుతాడు. పెట్రోల్ 70 రూపీసా? ఇప్పుడు 110 కదా. కొన్ని రోజుల పాటు వాళ్ళు తెలియకుండానే మళ్ళీ మాట్లాడుకుంటారు. మొదటి తిట్టుకున్న మెల్లిగా వారి మధ్య ఏదో తేడా ఉందని అర్జున్ గమనిస్తాడు. మాయా, నీకు గూగుల్ పే ఉందా? ఒక 100 రూపీస్ కొట్టు, తర్వాత ఇస్తా. గూగుల్ పే ఏంటి? గూగుల్లో వెతకడం తెలుసు కానీ పే చేయడం ఎలా? అయినా మేము ల్యాన్ కేబుల్ తోనే నెట్ వాడుతున్నాం. అర్జున్ నవ్వుతూ, నీ కామెడీ బాగుంది. సరే, ఇవాళ థియేటర్లో కల్కి చూసావా? కల్కియా? ఏంటా సినిమా? ఇప్పుడు థియేటర్లో ప్రభాస్ బాహుబలి షూటింగ్లో ఉన్నాడంట. అది ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిటింగ్. నువ్వేంటి కొత్త పేర్లు చెప్తున్నావు? అర్జున్కి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. అతని క్యాలెండర్ చూసుకోమని చెప్తాడు. ఆమె 2014 అంటుంది. అతను 2024 అంటాడు. అర్జున్ నమ్ముతాడు. అతను ప్లాన్ వేస్తాడు. మాయా, రేపు నీ పేపర్లో ఒక వార్త వస్తుంది. పలానా చోట ఒక యాక్సిడెంట్ అవుతుంది అని ఉంటుంది. చూడు, అది జరిగితే నేను చెప్పేది నిజం. మరుసటి రోజు మాయా కాల్ చేస్తుంది. ఆమె వాయిస్ వణుకుతుంది. అర్జున్, నువ్వు చెప్పింది నిజం. అది ఎలా సాధ్యం? నువ్వు నిజంగా భవిష్యత్తులో ఉన్నావా? ఇద్దరూ షాక్లో ఉంటారు. 10 ఏళ్ల కాలం గ్యాప్తో వారి ఒక్క ఫోన్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. మెల్లిగా ఈ వింత పరిస్థితి వాళ్ళని దగ్గర చేస్తుంది. అర్జున్ ఆమెకి భవిష్యత్తు గురించి చెప్తాడు. మాయ అతనికి 2014లో ప్రశాంతత గురించి చెప్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒకరోజు అర్జున్, మాయ, మనం కలవాలి. మన మధ్య 10 ఏళ్ళ దూరం ఉండొచ్చు కానీ ప్లేస్ ఒకటే కదా. ఇవాళ సాయంత్రం 5 గంటలకి సిటీ సెంటర్ పార్క్లోని పెద్ద మర్రి చెట్టు దగ్గరికి రా. నేను అక్కడే ఉంటాం. కానీ నేను వస్తా, నువ్వు అక్కడ ఉండవు కదా. నువ్వు రా, నేను అక్కడే ఉండి నీకోసం వెయిట్ చేస్తా. కాలం ఏదైనా మనం కలుద్దాం. ఇద్దరూ ఒకే సమయానికి ఆ చెట్టు కింద నిలబడి ఫోన్లో మాట్లాడుకుంటారు. మాయా, నేను చెట్టు కింద ఉన్నా, బ్లూ షర్ట్ వేసుకున్నా. నువ్వెక్కడా? అర్జున్, నేను కూడా ఇక్కడే ఉన్నా. ఎల్లో చుడీదార్ వేసుకున్నా, కానీ నువ్వు నాకు కనిపించట్లేదు. పచ్చని మర్రి చెట్టు దగ్గరే ఉన్నా. అర్జున్ ఆ చెట్టు వైపు చూస్తాడు. అది ఇప్పుడు ఎండిపోయి ఉంది, కానీ మాయా టైంలో అది పచ్చగా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు తాకలేక చూడలేక కేవలం గాలిని మాత్రం అనుభూతి చెందుతారు. మాయా, ఆ చెట్టు మీద నీ పేరు రాయి. నేను 10 ఏళ్ల తర్వాత దాన్ని చూస్తా. మాయ ఒక రాయితో ఆ చెట్టు మీద మాయా లవ్స్ అర్జున్ అని రాస్తుంది. 2024లో అర్జున్ కళ్ళ ముందే ఆ పాత చెట్టు మీద మెల్లిగా ఆ అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. అది చూసి అర్జున్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఫోన్ హఠాత్తుగా కట్ అవుతుంది. సిగ్నల్ పోతుంది. అర్జున్ పిచ్చివాడిలా మాయా కోసం వెతుకుతాడు. అప్పుడే ఒక ఆమె అక్కడికి వస్తుంది. హలో, ఈ పేరు కోసం చూస్తున్నావా? అవును, మీకెలా తెలుసు? నా పేరు మాయ. 10 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసేవాడు. అతను 2024 నుండి మాట్లాడుతున్నా అని చెప్పేవాడు. నేను తన కోసం 10 ఏళ్లుగా ఇదే చెట్టు కింద వెయిట్ చేస్తున్నా. అర్జున్ షాక్లో వెనక్కి తిరుగుతాడు. అక్కడ 31 ఏళ్ల మాయ నిలబడి ఉంటుంది. 2014లో ఆమెకు 21, కానీ ఇప్పుడు 31. మాయ, నువ్వు వస్తావని నాకు తెలుసు అర్జున్. నా నిరీక్షణ నిన్ను దగ్గర చేసింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.